హలో దోస్తులు, ఎట్లుర్రు? ఈరోజు వీడియోని ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. చాలా కాలం క్రితం ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మన్యం వీరుడు జన్మించాడు. మన ఇప్పటి జనరేషన్కి మన్యం వీరుడు అనగానే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తాడు. కానీ ఈయన కంటే ముందే ఒక మన్యం వీరుడు తన అబురాజ్ ఇతే జానా, మహారాణి రాజ్ తుండు జానా అనే నినాదంతో కొన్ని లక్షల మందిని ముందుండి నడిపించిన వీరుడు గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ మరో సస్పెన్స్ ఏంటంటే ఈ మన్యం వీరుడు మరెవరో కాదు, ఆదివాసుల్లోని ముండా ట్రైబ్స్ కి చెందినవాడు. ఇక ఈరోజు వీడియో ట్రైబల్ టైమ్ లైన్ సిరీస్ ఎపిసోడ్ 2లో ముండా ట్రైబ్స్ యొక్క హిస్టరీ, రిలీజియన్, కల్చర్, మరీ ముఖ్యంగా ఈ మన్యం వీరుడు గురించి నేను మీ అందరికీ తెలియజేస్తాను. దానికంటే ముందు మీరు ఈ మన్యం వీరుడిని గెస్ చేసి ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. మీ యొక్క సపోర్ట్ని లైక్ అండ్ షేర్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎవ్రీ ఫ్రైడే ట్రైబల్ టైమ్ లైన్ సిరీస్లో అప్లోడ్ అవుతుంటాయి. వీటిని మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇక టాపిక్లోకి వస్తే, ముండా అనే పేరు డిఫరెంట్గా ఉంది కదా. ముందుగా ఈ పేరు యొక్క అర్థం ఏంటో చూద్దాం. ముండా అంటే గ్రామ అధిపతి అని అర్థం. వాస్తవానికి బయటి వారి ఎవరు ఈ సమూహానికి వర్తించరు అని అర్థం. ఇక కొన్ని ప్రాంతాలలో ఈ ముండా ప్రజలను కోలారియన్ అని కూడా పిలుస్తారు. ఈ ముండా ప్రజల మాతృభాష ముండారి. ఈ భాషే కాక ఆస్ట్రో ఆసియాటిక్ లాంగ్వేజ్ అయిన సంతాల్, హో వంటి భాషలను కూడా వీరు మాట్లాడుతారు. వీరు ముఖ్యంగా నివసించేది జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా వంటి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తారు. ఇకపోతే ముండా ట్రైబల్ యొక్క హిస్టరీని ఇప్పుడు చూద్దాం. ముండా ప్రజలు ఒకప్పటి బీహార్ రాష్ట్రమైన జార్ఖండ్లోని దక్షిణ ప్రాంతంలో చాలా కాలంగా భూమికి నిర్వాహకులుగా ఉన్నారు. వారి వారసత్వం దట్టమైన అడవులతో ముడిపడి ఉండడమే ఈ ప్రాంతానికి జార్ఖండ్ అని పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే జార్ఖండ్ అనే పదము సాంస్క్రిట్ వర్డ్ అయిన జారీఖండా అనే పదం నుండి తీసుకోబడింది. దీని యొక్క అర్థము ఫారెస్ట్ మరియు బుషెస్. ఈ పురాతన భూమి సామ్రాజ్య ఆవిర్భావానికి చాలా కాలం ముందు సాంస్కృతిక మరియు రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉత్తర ప్రాంతాన్ని మగధ సామ్రాజ్యం, దక్షిణ ప్రాంతాన్ని కళింగ సామ్రాజ్యం ఆధీనంలో ఉంచుకున్నాయి. 13వ శతాబ్దం ఒరిస్సాకు చెందిన రాజా జైసింగ్ డియోను ఆ ప్రాంత ప్రజలు పాలకుడిగా గుర్తించడంతో జార్ఖండ్ చరిత్ర కథనం మలుపు తిరిగింది. ఒరిస్సాకు చెందిన సింగ్ డియోస్ స్థానిక ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో శతాబ్దాల పాటుగా ఉన్న అశాంతికి ముగింపు పలికి భూమికి స్థిరత్వాన్ని తెచ్చారు. ఈ న్యాయమైన పాలకుల జ్ఞానం మరియు దయా దాక్షిణ్యాలతో పరిపాలించే ముండా రాజులకు పునాది వేశారు. అప్పటి మొఘల్ యుగంలో ఆ ప్రాంతాన్ని కుకరా అని పిలిచేవారు. ఇక చూస్తే 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారి రాక ముండాలు మరియు ఇతర గిరిజన వర్గాలకు అల్లకల్లోలంగా మారింది. ఇక బ్రిటిష్ వారి రాక ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. వారి రాకతోనే అప్పటి వరకు స్థిరంగా ఉన్న ముండా మంకీ వ్యవస్థతో సహా ఇతర గిరిజన సంస్థలను కూల్చివేయాలని ప్రయత్నించారు. ఇక ఇక్కడే మన వీడియో స్టార్టింగ్లో చెప్పిన స్టోరీలోని మన్యం వీరుడు అయిన బిర్సా ముండా 1895లో తిరుగుబాటు విస్ఫోటనాన్ని సృష్టించాడు. ఇది ముండా చరిత్రలోనే ఒక జలపాత క్షణం. ఇది వలసవాద అణిచివేతకు వ్యతిరేకంగా ప్రతిఘటనను సూచిస్తుంది. బిర్సా ముండా నేతృత్వంలో జరిగిన ఈ తిరుగుబాటు జార్ఖండ్ చరిత్రలోనే సుదీర్ఘమైన మరియు అత్యంత ముఖ్యమైన గిరిజన తిరుగుబాటుగా మారింది. ఈ తిరుగుబాటులో ఎదురు దెబ్బలు ఉన్నప్పటికీ ప్రతిఘటన స్ఫూర్తి 20వ శతాబ్దం వరకు కొనసాగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకత్వంలో జార్ఖండ్ ఉద్యమం బీహార్ నుండి గిరిజనుల ఆధిపత్య రాష్ట్రంగా వేరు చేయాలని కోరింది. ఆదివాసీ మహాసభ తరువాత జార్ఖండ్ పార్టీగా పేరు మార్చబడింది. గిరిజన ఆకాంక్షకులకు ఈ పార్టీ కంచకోటగా మారింది. స్వాతంత్రం రాగానే రాజ్యాధికారం కలలు కన్నప్పటికీ న్యాయం కోసం కనికరం లేని అన్వేషణ కొనసాగింది. చివరగా 21వ శతాబ్దపు ప్రారంభంలో జార్ఖండ్ రాష్ట్రం ఉద్భవించింది. దాని ప్రజల అలుపెరుగని స్ఫూర్తికి మరియు
అసమానతను ధిక్కరించే ధైర్యం చేసిన బిర్సా ముండా వంటి నాయకుల వారసత్వానికి నిదర్శనం. ఇక ఈ వీడియోలోని థర్డ్ టాపిక్ అయిన ముండా రిలీజియన్ గురించి ఇప్పుడు చూద్దాం. ముండా ప్రజల మతం ప్రాకృతిక దేవతావాదంలో లోతుగా పాతుకుపోయింది అని చెప్పవచ్చు. వారి ప్రధాన దేవతగా సింగ్ బొంగాను పూజిస్తారు. సింగ్ బొంగా ప్రధాన అధికారంగా గౌరవించబడతాడు. ఎప్పుడైనా కష్టాలు లేదా పెద్ద విపత్తులు ఎదురైన సమయాల్లో సింగ్ బొంగాను శాంతింపజేయడానికి తెల్ల కోడిని త్యాగం చేస్తారు. ముండా పాంథియన్లో గ్రామ దేవతలను మరియు ఇంటి దేవతలను పూజించుకుంటారు. వారు వారి జీవితంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తారని నమ్ముతారు. గ్రామ పూజారి లేదా పహాన్ గ్రామంలోని పవిత్రమైన గ్రోవ్ వద్ద ఈ దేవతల ఆరాధనను పర్యవేక్షిస్తారు. అయితే సాంఘిక మరియు మతపరమైన వేడుకల సమయాల్లో ఇంటి దేవత నుండి మరియు మరణించిన వారి ఆత్మల నుండి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఈ ముండా ప్రజలలో ఇలాంటి వారే కాక ఈ దయగల ఆత్మలతో పాటు వారికి వ్యాధి మరియు దురదృష్టాన్ని కల్పించడానికి దుర్మార్గపు సంస్థలు కూడా ఉన్నాయి. దయ్యాలను కనుక్కునే వారి నుండి ముండాలు కాని సమూహాల నుండి ఆచారాలు మరియు త్యాగాల ద్వారా ఈ దుర్మార్గపు సంస్థలను కనుక్కొని వాటిని శాంతింపజేసే పనులలో ఉన్నారు. ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్ మరియు ఈవిల్ ఐ అనేవి ముండా ప్రజలు గట్టిగా నమ్ముతారు. అతీంద్రియ శక్తులపై అవగాహనను రూపొందించుకొని వారి రోజూ జీవితాలకు ప్రభావితం చేసుకుంటారు. యానిమిస్టిక్ నమ్మకాలు ఉన్నప్పటికీ ముండా ప్రజల మధ్య క్రైస్తవ మతం ఆధిపత్య మతంగా మారింది. దీనిని వారి స్థానిక విశ్వాసంతో పాటు సర్నా అని పిలుస్తారు. ఈ సర్నాలో ముండాస్ ప్రకృతిని ఆరాధించడం అనేది సూర్యదేవుడితో సమానమైన సింగ్ బొంగా అనే దేవుడిని ఆరాధించడం వంటిది. ముండా సంప్రదాయాల్లో సింగ్ బొంగా ఒక రక్షకుడిగా పరిగణించబడతాడు. సర్నాకు చట్టాల రాతపూర్వక నియమావళి లేదు. వీటి నైతిక విలువలు ముండా సంస్కృతులు మరియు సంప్రదాయాల నుండి ఉద్భవించబడ్డాయి. కొంతమంది ముండాలు తమ మతపరమైన ఆచారాలలో శివుడు వంటి దేవతల ఆరాధన కూడా చేసుకుంటారు. ఇది ముండా ప్రజల యొక్క నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఇక ఈరోజు వీడియోలో ఆఖరి టాపిక్ అయిన ముండా కల్చర్ గురించి ఇప్పుడు చూద్దాం. చాలా గిరిజనుల సమూహాల వలె ముండాలు గొప్ప మౌఖిక జానపద సంప్రదాయాన్ని కలిగి ఉన్నారు. ఇందులో చారిత్రాత్మక పురాణాలు, జానపద కథలు, చిక్కులు మరియు సామెతలు ఉన్నాయి. విశిష్ట మతపరమైన పండుగలు మరియు సామాజిక కార్యక్రమాలకు తగిన ప్రేమ పాఠాలు, డాన్సులు కూడా వీరి సంప్రదాయాల్లో ఉన్నాయి. కరం పండుగ సమయంలో ప్రదర్శించే లహ్స్వా డాన్స్ని స్టూపింగ్ డాన్స్గా పిలువబడింది. ఈ విధంగా ముండా ప్రజలు వ్యవసాయంలో నిమగ్నమై మాగై పరబ్, బహా పరబ్, కరం, ఫాగు మరియు సరల్ వంటి పండుగలను జరుపుకుంటారు. ఇందులోని కొన్ని పండుగలు మతపరమైన పండుగలతో సమానంగా ఉంటాయి, కానీ వీటి యొక్క అర్థం అలాగే ఉంది. ఇక ఈ వీడియో కాన్సెప్ట్తో మనం ట్రైబల్స్లోని 2 జాతులైన గోండు ట్రైబ్స్ మరియు ముండా ట్రైబ్ గురించి డిస్కస్ చేశాం. ఎవరైనా గోండు ట్రైబ్స్ వీడియోని మిస్ చేసి ఉంటే వారందరి కోసం లింక్ డిస్క్రిప్షన్లో పింక్ చేశాను. ట్రైబల్స్ గురించి మరింత తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి గోండు ట్రైబ్స్ని తప్పక చూడండి. ఇక మరో వారం మరో ట్రైబల్ అయిన బీల్ గురించి డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు మీరైతే మీ యొక్క సపోర్ట్ని లైక్ అండ్ కమెంట్స్ ద్వారా తెలియజేయడం మర్చిపోకండి. ఈ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వారితో షేర్ చేయడంతో ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చలో దెన్ మళ్ళీ ఫ్రైడే కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఇట్స్ మీ మన్నే సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.